सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. 6వ అధ్యాయం 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్తో ఇత్యుచ్యతే తదా. యుక్త ఇత్యుచ్యతే తదా. ఈ ధ్యాన యోగంలో కృష్ణ పరమాత్మ ధ్యాన స్వరూపాన్ని గురించి ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. ధ్యానం అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం క్రిందటి వారం అంటే 2 వారాల క్రిందట, 3 వారాల క్రిందట. సజాతీయ ప్రత్యయ ప్రవాహ, విజాతీయ అనంతరిత సజాతీయ ప్రవాహ. మన ధ్యేయ వస్తువు ధ్యాన వస్తువు మీద తదేకంగా మనస్సుని ఉంచడం సజాతీయ వృత్తి ప్రవాహ అంటాం. జాతి అంటే దానికి సంబంధించినదే అని అర్థం. సజాతి అదే విషయానికి సంబంధించినది అని అర్థం. సజాతీయ అంటే కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటే కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలనే చింతన చేయాలి. కృష్ణ ధ్యానం చేస్తూ ఉంటే కృష్ణుడికి సంబంధించిన విషయాలనే ధ్యానం చేయాలి. అంటే కృష్ణుడికి రిలేటెడ్గా ఉండాలి ఏ విషయం మనసులోకి వచ్చినా కూడా. కనుక కృష్ణుడు అనగానే వెన్న దొంగ, వెన్న జ్ఞాపకం వస్తుంది. వెన్న నుంచి ఆవినికి వెళ్ళకూడదు. ఆవిన్ పాలు, ఆవిన్ వెన్న అవి రాకూడదు మనస్సులో. అలా వస్తే ఏమవుతుందంటే విజాతీయం అంటారు దాన్ని విజాతీయం అంటారు. విజాతీయం కాకుండా సజాతీయ ప్రవృత్తి, సజాతీయ వృత్తి, విజాతీయ అనంతరిత లేకుండా అనర్థం. సజాతీయ ప్రవాహ, విజాతీయ అనంతరిత. ఇది చాలా ముఖ్యం మనం తెలుసుకోవలసినది. ధ్యానం చేసేటప్పుడు తదేకంగా ఒకే విషయం మీద మనసును ఉంచడం ధ్యానం అన్నాం. ధారణ అంటే మన ప్రయత్నం అధికంగా ఉంటుంది. మన ప్రయత్నం మనసు అట్టుపోతూ ఉంటుంది, తీసుకొస్తూ ఉంటాం, అలా కష్టపడాలన్నమాట. ధ్యానంలో అయితే మన ప్రయత్నం అతిగా ఉండదు. ప్రయత్నం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ధారణ చేసి ఉన్నాం కాబట్టి ధ్యానంలో సునాయాసంగా ఆ విషయం మీద మనస్సును నిలపగలుగుతాం. అది సజాతీయ వృత్తి ప్రవాహ, విజాతీయ అనంతరిత. కనుక విజాతీయ అనంతరిత సజాతీయ వృత్తి ప్రవాహ ధ్యానం అన్నారు. అలా మనకు రావాలి అంటే ప్రతిరోజు అభ్యాసం చేయాలి. అలా చేయగా మనస్సు ఏకాగ్రతను పొంది, సూక్ష్మతను పొంది మనస్సుకు ఒక శక్తి వస్తుంది. ఎంతటి శక్తి అంటే ఎంతటి సూక్ష్మమైన విషయాన్నైనా తెలుసుకోగలిగినటువంటి శక్తి. ఏకరూపం మీద ధ్యానం చేసి ఏకాగ్రతను సంపాదించి ఆ పరమాత్మ స్వరూపమే అంతటా ఉన్నది అని చెప్పి విశ్వరూపంగా ధ్యానం చేసి అనేక సంవత్సరాలు ధ్యానం చెయ్యగా ప్రతి వస్తువు భగవత్ స్వరూపంగా భావించడం అలవాటు పడుతుంది విశ్వరూప ధ్యానంలో. అలా విశ్వరూప ధ్యానం చెయ్యగా మన మనస్సు ఇంకా విశాలతను పొంది, చిత్త విశాలతను పొంది, ఆ మనసులో ఎటువంటి సంకుచితము, రాగము, ద్వేషము ఉండకుండా ఆ మనస్సు అంతా భగవన్మయం అనే భావనలో ఉంటుంది. అప్పుడు ఆ మనస్సుకి
ఈ మహావాక్యం తత్వమసి మహావాక్యం, అహం బ్రహ్మాస్మి మహావాక్యం చక్కగా మనసులో పాదుకుంటాయి. ఆ వాక్యాలు మనసులో నిలకడగా నిలుస్తాయి. ఆ వాక్యాలు అప్పుడు ఏం చేయాలంటే ఈ ధ్యానం చేయాలి. ఆత్మధ్యానం అంటాం. ఇది అరూప ధ్యానం. అరూప ధ్యానం అన్నాం. ఏకరూప ధ్యానం చేసి విశ్వరూప ధ్యానం చేసి తర్వాత అరూప ధ్యానానికి వచ్చినప్పుడు ఆత్మధ్యానం. ఆత్మను గురించి తెలుసుకున్నాం కదా, ఉపనిషత్తుల్లో కూడా చదివి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పారు. ఈ 3 శరీరాలకి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, 3 అవస్థలకి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అనేటటువంటి వృత్తిని మనస్సులో పదే పదే చింతన చేయాలి. పదే పదే ఆలోచించాలి దాన్ని. అలా ఆలోచించగా ఏమవుతున్నప్పుడు ఆ ఆత్మ యందు మనసు లగ్నం అవుతుంది. కృష్ణ ధ్యానం చేసినప్పుడు కృష్ణుడి మీద లగ్నమైంది. రాముల వారి మీద ధ్యానం చేస్తే రాముడి మీద లగ్నం అవుతుంది. ఏ దేవుడి మీద మనం ధ్యానం చేస్తే ఆ దేవుడి మీద లగ్నం అవుతుంది. అదేవిధంగా అన్నీ కూడా భగవంతుడే అన్నప్పుడు అన్ని వస్తువుల మీద లగ్నం అవుతుంది భగవత్ స్వరూపంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మ ధ్యానాన్ని గురించి మాట్లాడేటప్పుడు రూపం లేదు కదా ఆత్మకి. ఏకరూప ధ్యానంలో రూపం ఉన్నది, విశ్వరూప ధ్యానంలో రూపాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రూపం లేదు. అరూప ధ్యానం ఇది కష్టమైన ధ్యానం. కనుకనే ఈ అరూప ధ్యానానికి రావడానికి ముందు ఆ ధ్యానాలు కనుక చేసి ఉంటే ఈ ధ్యానం సులభంగా మనకు అలవాటవుతుంది. కనుక అరూప ధ్యానం అనేటువంటిది ఇక్కడ ఆత్మధ్యానం. ఆత్మకి రూపం లేదు. ఆ రూపం లేనటువంటిది సత్తు చిత్ ఆత్మ నేను అనే భావన, నేను అనేటటువంటి జ్ఞానం, ఆ చింతన రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనస్సు నిలకడగా ఉన్నప్పుడు వస్తుంది. అది యదా వినియతం చిత్తం. చిత్తం అంటే మనస్సు. ఈ 18వ శ్లోకంలో ధ్యాన స్వరూపం 18 నుంచి 32 వరకు చెప్తున్నారు. యదా ఎప్పుడైతే మనస్సు చిత్తం వినియతం, వినియతం అంటే నిరోధించబడుతుందో, క్రమశిక్షణతో నిరోధించబడుతుందో ఆ మనస్సు సర్వకామేభ్య నిస్పృహ, అన్ని ప్రాపంచిక కామాల నుంచి బయటికి రావాలి మనస్సు. అది కావాలి, ఇది కావాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇటువంటి కామాలు కోరికలు ఉంటాయి చూసారు. ఆ ప్రాపంచికమైన కోరికల నుంచి బయటికి రావాలి మనస్సు. లేకపోతే ఏమవుతుందంటే ధ్యానం చేసేటప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ధ్యానం చేసేటప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి. కనుక ఆ ధ్యానం చేసేటప్పుడు ఈ విషయాలన్నిట్లో కూడా నిజంగా సుఖం లేదు, ఇవి నాకు సుఖాన్ని ఇవ్వవు. ఏ బంధుమిత్రులైనా సరే, బాంధవ్యాలైనా సరే, మన కుటుంబ వ్యక్తులైనా సరే, అవన్నీ కూడా ఆ బాంధవ్యాలన్నీ, ఆ సంబంధాలన్నీ కూడా తాత్కాలికమే కదా. కనుక వీటిట్లో సుఖము శాంతి అనేది పర్మనెంట్గా ఉండదని తెలుసుకొని వాటి వైపు మనసు పోకుండా ఉండాలి. అది సర్వకామేభ్య నిస్పృహ అంటే నిస్పృహ అంటే ఏమిటి? ఇక్కడ వాటి మీద ధ్యాస లేకుండా ఉండడం, వాటి మీద ధ్యాస ఉండకూడదు, వైరాగ్యం ఉండాలి. ప్రాపంచికమైన వస్తువుల మీద వైరాగ్యం ఉండాలి మనిషికి. అదేమిటండి వైరాగ్యం ఎట్లా ఉండి అవన్నీ మరి ఉపయోగం కదా అంటే, ఆ వస్తువుల్లో మనకు నిత్యమైన సుఖాన్ని ఇచ్చే శక్తి లేదు వాటికి. ఎందుకు వైరాగ్యం అని అంటున్నానంటే, మనం ఏ వస్తువులైతే సుఖాన్ని ఇస్తాయి అని చెప్పి పాకులాడామో ఇంతవరకు, ఇంతకాలం మన పిల్లలు, కుటుంబం, ఇల్లు, వాకిలి, ధనం, ధాన్యం ఇవన్నీ సంతోషం ఇస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ లోకంలో చూస్తే మనం మన అనుభవ ప్రకారం కూడా అవి మనకు నిత్య శాంతిని, సుఖాన్ని ఇవ్వడంలే. అట్లాంటప్పుడు ఇంకా నా మనస్సు వాటి మీదకి ఎలా పోతుంది? పోదు. ఈ వ్యక్తికి, ఈ వివేకం ఉన్న వ్యక్తి నిస్పృహ అంటారు దాన్ని నిస్పృహ అని అర్థం. వాటిట్లో నాకు నిత్యమైనటువంటి సుఖం దొరకదు, శాంతి దొరకదు. అది తాత్కాలికమైనటువంటి సుఖాన్నే ఇస్తుంది, అనిత్యమైన శాంతినే ఇస్తుంది.
అనేటటువంటి వివేకంతో కూడినటువంటి నిస్పృహ. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు చూసారా, అట్లాంటి నిస్పృహ కాదు. ద్రాక్ష పళ్ళు అందకపోతే పుల్లగా ఉన్నాయిట, అందితే తీయగా ఉంటాయి అన్నారు. అలా కాదు, మనకు అందినా అందకపోయినా వస్తువులు కానీ బాంధవ్యాలు కానీ బంధువులు కానీ ఏ ఒక్క సంబంధం రిలేషన్ కూడా మనకు దొరికినా దొరకకపోయినా వాటిట్లో కొంత నిగూఢమైనటువంటి పొటెన్షియల్ సారో ఉన్నది అని తెలుసుకోవడమే విచక్షణ. అది నిస్పృహ అంటే ఇక్కడ. అంతేకాని అంత నిస్పృహ, తెలుగులో ఒక నిస్పృహ అంటాం చూడండి, అంత నిస్పృహలో ఉన్నాడండి అంటే ఎంత లాస్ వచ్చినప్పుడు, అంత లాస్ వచ్చినప్పుడు నిస్పృహ పొందుతాడు. అట్లాంటి నిస్పృహ కాదు మనం మాట్లాడేది ఇక్కడ. వివేకంతో కూడినటువంటి అనాత్మ విషయాల్లో సుఖం లేదని తెలుసుకొని వాటి గురించి చింతన చెయ్యకుండా ఉండే మనస్సు అని అర్థం ఇక్కడ. అలా ఉండగలిగిన మనస్సు సర్వకామేభ్య నిస్పృహ యదా వినియతం చిత్తం, అప్పుడేమవుతుంది, ఆత్మని ఏవ అవతిష్టతే, ఆత్మయందే అది నిలబడుతుంది, ఆత్మయందే ఉంటుంది ఆ మనస్సు, ఇంకా దేని మీద ఉండదు, తన ఆత్మస్వరూపమునందే నిలిచి ఉంటుంది. శరీర వ్యామోహాలు కానీ ధన వ్యామోహం కానీ మరే వస్తువుల మీద వ్యామోహం కానీ ఉండదు. వ్యామోహం ఎప్పుడు ఉంటుంది, ఆ వస్తువులు సుఖాన్ని ఇస్తాయి అన్నప్పుడు ఉంటుంది. సుఖం ఇవ్వలేనటువంటి వస్తువులు సుఖాన్ని ఇస్తాయి అనుకోవడం వ్యామోహం. అది ఎందుకు కలుగుతుంది, అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి భగవద్గీత చదివి ఆత్మను తెలుసుకున్న తర్వాత, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత, అది నా స్వరూపం, నిజమైన స్వరూపం, నేను ఈ శరీరం మనసు బుద్ధి కాదని తెలుసుకున్న తర్వాత ఇంకా వాటి మీద వ్యామోహం ఎలా వస్తుంది? వ్యామోహం రాదు కనుక మనస్సు ఖాళీగా ఉంది. ఆ మనసుకి ఏం పని, ఆత్మయందు లీనమై ఉండడమే దాని పని. దానికి దేని మీద మనస్సు రాదు, దేని వైపుకి వెళ్ళాలని అనిపించదు. ఏది చూసినా కూడా దానిలో ఒక దుఃఖం, ఒక దోషం కనపడుతూనే ఉంటుంది వివేకికి. అది వివేకం అంటే చాలా చాలా కష్టం. అది వైరాగ్యం, వివేకంతో కూడినటువంటిది. అందుకనే తత్వబోధలో మొట్టమొదట వివేక వైరాగ్యం అని చెప్పాం. అవతిష్టతే ఆత్మని ఏవ, ఎవరి ఆత్మ, తన ఆత్మయందే, తన ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటుంది. ఆత్మ నేనే, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ అహంకారాన్ని కాదు, ఇది ఒక కవచం లాంటిది. ఇది భ్రమలో పడి నేను ఇంతకాలం ఈ శరీరం, భార్య, భర్త ఇవన్నీ కూడా సత్యం అనుకుంటూ ఇంతవరకు ఉన్నాను. ఇప్పుడు డ్రామా అని తెలిసింది నాకు, వేషం వేస్తున్నాను అని వేషం వేస్తాడు. తెలిసిన తర్వాత చక్కగా నటిస్తాడు. తెలియకపోతే ఏమవుతుందంటే బాధపడతాడు. అది ఆత్మని అవతిష్టతే తదా సహా యుక్త ఇది ఉచ్యతే. అటువంటి జ్ఞాని ఎవరైతే ఈ జ్ఞానం ద్వారా ఆత్మయందే మనస్సుని అన్ని కామాలు వదిలిపెట్టి ఆత్మయందే లీనమవుతాడో, యుక్త, యుక్త అంటే సాధించాడు అని అర్థం. అతనే నిజంగా ఆత్మనిష్టని సాధించాడు అని అర్థం. మనస్సు ఆత్మయందే లీనమై ఉంటుంది ఎప్పుడు కూడా. 5వ అధ్యాయంలో చూసాం కదా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. తింటున్నా, పనిచేస్తున్నా, వెళుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా కూడా తన ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు మర్చిపోడు. మనం ఎంతోమందితో మాట్లాడుతున్నాం రోజు. నేను స్త్రీనైతే స్త్రీని అని మర్చిపోతున్నానా? ఏమండి అప్పుడప్పుడు నేను మర్చిపోతానండి నేను స్త్రీని అని చెప్పి అంటున్నామా? అనడం లేదుగా. నేను పురుషుణ్ణండి అని అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. అది ఎలా ఉంటుంది జ్ఞాపకం? సబ్కాన్షియస్ లెవెల్లో ఎంత పని చేస్తున్నా, ఎన్ని చోట్ల తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం ఉంటున్నదా లేదా? అదేవిధంగా నేను ఆత్మ, సత్, చిత్, ఉనికి, ఎరుకని నేను, ఆనంద స్వరూపాన్ని నేను అనేది అలాగే జ్ఞాపకం ఉంటుంది ఈ వ్యక్తికి. ఏ వ్యక్తికి? ఏ వ్యక్తి అయితే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాడో శ్రద్ధగా, ఆ వ్యక్తి మాత్రమే. అంతేగాని అందరికీ రాదండి. అలా శాస్త్రంలోనే ఉంటూ ఆ శాస్త్రమే నాకు
కావాలి అనే దృష్టితో ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది వస్తుంది. సహా యుక్త. ఇంతవరకు క్రిందటిసారి చూసాం. తర్వాత శ్లోకం 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ. ధ్యానం చేసే వ్యక్తి యొక్క మనసు ఎలా ఉండాలి అని. ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా అంటే ఎలా అయితే దీపము గాలి లేని చోట కదలకుండా ఉంటుందో, యథా దీపః నివాతస్థః న ఇంగతే, అంటే గాలి లేకుండా ఉన్న చోట ఎప్పుడు దీపం కదలకుండా, నా ఇంగతే అంటే కదలకుండా ఉంటుందో, చలించకుండా ఉంటుందో. నివాతస్థః అంటే గాలి లేని చోట అని అర్థం. నివాతస్థః, వాతం అంటే గాలి, నివాతం అంటే గాలి లేని చోట, వాతవర్జితః అని అర్థం. వాతం అంటే వేరే వాతం, అది ఆయుర్వేదంలో చెప్పే వాతం కాదు ఇది. వాతం అంటే గాలి. గాలి లేని చోట దీపం పెడితే ఎలా ఉంటుంది? మన కార్తీక దీపానికి పెట్టుంటాం కదా, గాలి లేని చోట పెడతాం, లేకపోతే అది ఎంతసేపు ఉంటుంది? దీపావళి వచ్చినప్పుడు అందుకనే దానికి కవర్ కాగితం ఎట్లా పెడతాం అన్నమాట, రంగు కాగితాలు పెట్టి లోపల పెడతాం. అది చాలాసేపు పెరుగుతుంది చలించకుండా. ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళకి తెలుస్తుంది ఎలా కదలకుండా ఉంటుంది దీపం. చూడండి ఇంట్లో మనం పెట్టేది. నివాతస్థః దీపః న ఇంగతే, చలించదు, చలనం లేకుండా ఉంటుంది. అలా ఉంటుందట ఈ యొక్క యోగి యొక్క మనస్సు. అలా గాలి లేని చోట దీపం కదలకుండా ఎట్లా ఉంటుందో ఈ యొక్క యోగి, ధ్యాన యోగి, నిధిధ్యాసన చేసేటటువంటి యోగి యొక్క మనస్సు కూడా కదలకుండా ఉంటుందట. అలా ఉంటుందని అనుకోవాలి మన మనస్సు. ఉంటే మంచిది, ఉన్నవాడికి జ్ఞానం త్వరగా వస్తుంది, లేనివాడికి రాదు. అక్కడంటే గాలి లేదండి, అందుకని దీపం కదలకుండా ఉంది. ఇక్కడ కదలకుండా ఉండడానికి కారణం ఏమిటి మరి? గాలి గాలి కాదు, ఇక్కడ వివేక వైరాగ్యం. వివేకం వైరాగ్యం ఆ మనస్సుని కదలకుండా ఉంచుతాయిట. వివేక వైరాగ్యం అనే గ్లాస్, వైరాగ్యం అనేటటువంటి గ్లాసు. కొన్ని దీపాలు గ్లాసులో పెడతారు చూసారా, చాలాసేపు వెలుగుతూ ఉంటాయి. దాన్ని గాజు గ్లాస్. అట్లా వైరాగ్యం అనే గాజు గ్లాసులో కనుక మనసుని పెట్టామనుకోండి కదలదట. వైరాగ్యం అంటే ఏమిటి? దోషదర్శనం. అనాత్మ విషయాల మీద దోషదర్శనం. శరీరం ఒక అనాత్మ, దీనిని దోషంతో కూడినటువంటిది. దీనికి ముసలితనం, దీనికి మరణం, దీనికి వ్యాధి అన్నీ ఉన్నాయి. ఇటువంటి శరీరం మీద మనకు మమకారం ఎందుకు? వైరాగ్యం వద్దు. మనస్సు అంతకంటే దానికి ఎంత ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు కదా. తృప్తిగా ఉన్నానంటే చాలా తృప్తిగా ఉన్నాను, కానీ ఏదో ఒక తోక ఉంటుంది కింద, కానీ అంటుంటుంది. కనుక మనస్సు చూడండి ఎన్ని చేసినా కూడా తృష్ణాన జీర్ణం వయమేవ జీర్ణం. తృష్ణ జీర్ణించదుట, మనమే జీర్ణించిపోతాం. అటువంటి మనస్సు, దోషంతో కూడిన మనస్సు. కాసేపు ఏమో సంతోషంగా ఉంటుంది, కాసేపు ఈర్ష్య పడుతుంది, కాసేపు అసూయ ద్వేషాలతో బాధ రగిలిపోతూ ఉంటుంది, కోపంతో ఉంటుంది. ఇటువంటి మనసును పెట్టుకొని ఎంత కష్టపడుతున్నాం. దాని దోషాలు దానికి ఉన్నాయని చెప్పి మనసు మీద ఎటువంటి వ్యామోహాలు రాకుండా మనస్సులో వైరాగ్యంతో ఉండడం. ఇట్లా ప్రతిదీ ఈ ప్రపంచం మనం చూసేదన్నీ కూడా దోషంతో కూడినటువంటివి అని చెప్పి వాటిని ఉపయోగించుకో, కానీ వ్యామోహాన్ని పెంచుకోవాకు. వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ వ్యామోహాన్ని పెంచుకోకూడదు. అది విషయం ఇక్కడ. అందుకని వాటిని తీసి సముద్రంలో విసిరేయమని కాదు. మనం వాడుకునే వస్తువులు, మనుషులు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా చక్కగా ఉండనివ్వండి,
కానీ అవి సుఖం ఇస్తాయి అనేటటువంటి వ్యామోహం ఉండకూడదు. అది అక్కడ వైరాగ్యం అంటే. ద్వేషంతో కూడినటువంటి వైరాగ్యం కాదు, వివేకంతో కూడిన వైరాగ్యం. మనకు వస్తే ద్వేషంతో కూడిన వైరాగ్యం వస్తుంది, అది రాకూడదు, అది చూపించకూడదు. మనం మానసికంగా మనం ఎదగాలి, అది ఎదగడం అంటే. అందుకని వస్తువుల్లో దోషం లేదు, మనుషులు బాంధవ్యాల్లో దోషం లేదు. నువ్వు భ్రమతో పెంచుకున్నటువంటి మమకారం దోషం, అజ్ఞానంతో నువ్వు పెంచుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటారు చూసండి, ఎదురు చూడటం, అన్నిటికీ ఎదురు చూడడం. నీ ఎదురు చూపులే కారణం దుఃఖానికి, కానీ నిజంగా ఆ వస్తువులు కారణం కాదు, ఆ మనుషులు కారణం కాదు, ఏవి కారణం కాదు. కనుక మన అజ్ఞానంతో కూడినటువంటి మన ఎక్స్పెక్టేషన్సే కారణం. అది అది ఇట్లా మనస్సుకి అలా పెట్టామంటే ఆ మనసు కదలదు. అది వైరాగ్యం అంటే. యదా దీప నివాతస్థ న ఇంగతే స ఉపమా స్మృత. ఉపమా అంటే పోల్చడం. ఎలాగైతే గాలి లేని చోట దీపం కదలకుండా ఉంటుందో అనే దానితో ఈ మనస్సు వైరాగ్యం వలన చలించకుండా ఉంటుంది ఈ యోగి యొక్క మనస్సు అని పోల్చబడినది అని అర్థం. రెండవ లైన్లో యోగినః యతచిత్తస్య, ఇది దార్ష్టాంతం. మొదటి లైన్ దృష్టాంతం, ఇది దార్ష్టాంతం. అదేవిధంగా యోగినః యతచిత్తస్య, ఈ ఆత్మధ్యానం చేసేటటువంటి యోగి యొక్క యతచిత్తస్య, ఎవరి మనస్సు అయితే నిగ్రహింపబడి ఉందో, నిరోధింపబడి ఉన్నదో, యతచిత్తస్య, యత అంటే ప్రయత్నపూర్వకంగా మనస్సుని కట్టుబాటులో ఉంచేవాడు అని అర్థం. దాని ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెట్టకుండా దిగులు పడుతుంటే దిగులు పడుతుంది, దిగులు పడతావు ఎందుకు, పడను అని చెప్పి అధైర్యం, భయం, ఇట్లాంటి మనస్సు బలహీనతలకు పోతూ ఉంటే కాదు అని దాన్ని వెనక్కి తేవడం అన్నమాట. అది యతచిత్తం అంటే. దాని బలహీనతలకు దాన్ని వదిలిపెట్టకూడదు మనస్సుని, దాన్ని మన చేతుల్లోకి తిప్పుకోవాలి, మనం చెప్పినట్టుగా నడవాలి. అది ఎప్పుడు దిగులు పడుతుంటే దిగులు పడుతూ ఉండనివ్వకూడదు, దాన్ని మళ్ళించాలి. భయపడుతూ ఉంటే మళ్ళించాలి ధైర్యం వైపుకి. ఈర్ష్య అసూయ పడుతుంటే మళ్ళించాలి, ప్రేమ దయా కరుణతో మళ్ళించాలి దాన్ని. అలా చేసిన మనస్సు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి అలా చేస్తే అది యతచిత్త అంటారు. జయించబడిన మనస్సు, నిగ్రహింపబడిన మనస్సు కలిగిన వాని యొక్క యోగినః యతచిత్తస్య యోగం ఆత్మనః యుంజతే, అతనికి మనస్సు ఆత్మధ్యానమందు నిలిచి ఉంటుంది. యోగం ఆత్మనః అంటే ఇక్కడ యోగం అంటే ధ్యానం, ఇది ధ్యాసనం, ఆత్మధ్యానం. ఈ ఆత్మధ్యానం మనస్సు, అటువంటి మనస్సు, నిగ్రహింపబడిన మనస్సు ఆత్మయందు నిలిచి ఉంటుంది. యోగం ఆత్మనః యుంజత అంటే అభ్యాసము చేస్తున్నటువంటి, అష్టాంగ యోగము ద్వారా మనస్సుని నిగ్రహించి అభ్యాసము చేస్తున్నటువంటి యుంజత యోగినః, అటువంటి ధ్యానం చేసేటటువంటి ధ్యాత యొక్క నిగ్రహింపబడిన మనస్సు ఆత్మయందు నిలుస్తుంది ఆ ధ్యానంలో అని అర్థం. అలా చేయగలిగినప్పుడు సాధించనే అంటారు చూడండి, సాధించాను అంటాడు. ఆహా సాధించానండి, చివరికి ఎట్లాగోట్లా ఏం సాధించావు అంటాడు. అన్నీ సాధిస్తాం కానీ మనసును మాత్రం. అందుకే మనోజవం మారుత తుల్య వేగం అన్నారు. హనుమంతుల వారిని కీర్తించేటప్పుడు మారుత తుల్య వేగం మనోజవం అంటే మనసు ఎంత తొందరగా పోతుందో, గాలి ఎంత తొందరగా ప్రయాణిస్తుందో, మనసు ఎంత తొందరగా ప్రయాణిస్తుందో హనుమంతుల వారు అంత తొందరగా ప్రయాణం చేస్తారట. గాలి ఎంత తొందరగా ప్రయాణం చేస్తుంది మనం చూసాం కదా పోయిన వారం. ఎంత తొందరగా ప్రయాణం చేస్తుందంటే కళ్ళారా చూసామండి. అంతకంటే వేగంగా పోతుంది మనస్సు. 120 కిలోమీటర్స్ కాదు పర్ అవర్. ఇట్ గోస్ 200 and 300 కిలోమీటర్స్ ఫాస్టర్ దాన్ ఎయిర్ అన్నారు. గాలి కంటే త్వరగా పెడుతుంది. ఇక్కడి నుంచి గాలి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుంది, కానీ మనస్సు చూసారా, గాలినే ఆపలేకపోయినాం మనం.
ఇటువంటి గాలి కంటే 1000 రెట్లు ఫాస్ట్గా పోయే మనస్సుని నిగ్రహించడం అంత మాటలా అన్నారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేస్తూ వైరాగ్యంతో ఉంటే అర్జున ఇది సాధ్యం అన్నాడు. అభ్యాసం చేసేవాడు లేడు, వైరాగ్యంతో ఉన్నవాడు లేడు కనుక కష్టం. ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో నిత్యం వైరాగ్యంతో ఉంటారో వాళ్ళకి సులభం. యోగం యతచిత్తస్య యుంజతే అన్నారు. యోగం యతచిత్తస్య యోగం యుంజత. ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో యుంజత యోగినః, ధ్యానం చేస్తున్నటువంటి యోగి మనస్సు యతచిత్తస్య యోగం ఆత్మనః యుంజతే. ఆ వ్యక్తికి ఇది ఇతని మనస్సు కూడా అలా ఉంటుంది అని అర్థం. గాలి లేని చోట దీపం ఉన్నట్లుగా ఈ వ్యక్తి యొక్క మనస్సు కూడా అలా ఉంటుంది. అలా ఉంటే ఏమిటండి ఇప్పుడంటే, ఇప్పుడు నిర్వికల్పక సమాధి గురించి చెప్పబోతున్నారు. అలా ఉన్న మనస్సు ఎలా ఏ విధంగా ఆత్మ యందు లీనమవుతుంది అని చెప్తున్నారు. అస్సలు విషయం 20వ శ్లోకం నుంచి సమాధి యొక్క లక్షణం. అష్టాంగ యోగంలో చెప్పే సమాధి కాదు మనం చెప్పే సమాధి. ఇక్కడ ఈ సమాధి లక్షణం ఏమిటంటే ఆత్మయందు నిష్ఠతో లీనమై ఉండడం, ఆ చింతనతో ఉండడం. 20 నుంచి 23 వరకు 6-7 డెఫినేషన్లు ఇస్తున్నారు సమాధికి. అతని మనస్సు ఎలా ఉంటుంది ఆ స్థితిలో, ఆత్మయందు నిలకడగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నది అనే దానికి లక్షణం చదువుతాం. 20వ శ్లోకం. 20వ శ్లోకంలో 2 లక్షణాలు చెప్పబడుతున్నాయి, సమాధి యొక్క లక్షణాలు. 21వ శ్లోకంలో 2 లక్షణాలు, 1-2 లక్షణాలు 20. 21వ శ్లోకంలో 3-4 లక్షణాలు అంటే 2 లక్షణాలు. తర్వాత 22వ శ్లోకంలో 2 లక్షణాలు, 5-6 2 లక్షణాలు. తర్వాత 23వ శ్లోకంలో 7వ లక్షణం. అది సమాధి అంటే. చాలా ముఖ్యమైన శ్లోకాలు. 7 లక్షణాలు చెప్తున్నారు సమాధికి. సమాధి అంటే ఏదో సమాధి అనుకోవకండి, తెలుగులో మనం వింటుంటాం చూసారా రకరకాల సమాధులు, ఆ సమాధి కాదు ఇక్కడ. సమాధి అంటే మనం చక్కగా సమాధిహి యస్మిన్ సహా, సమాధిహి యస్మిన్ సహా, ఎవరి మనస్సు అయితే సమంగా ఉంటుందో ధ్యానం చేసేటప్పుడు అది సమాధి. సమా అంటే ట్రాంక్విల్ అంటారు ఇంగ్లీష్లో, ట్రాంక్విల్గా ఉండడం. అలా ట్రాంక్విల్గా ఉండే ధీహి అంటే మనస్సు. ఇక్కడ సమా అంటే సమానంగా, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా, ఎగుడు దిగుడు లేకుండా, ఒడుదుడుకులు లేకుండా సమాధీహి మనస్సు. యస్మిన్ దేని అందైతే ఉంటుందో మనస్సు, సహా ఆ వ్యక్తి సమాధి. 20వ శ్లోకం చదువుతాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్ర ఎక్కడైతే, ఎప్పుడైతే. 2 లక్షణాలు సమాధి లక్షణాలు చెప్తున్నారు. మొదటిది చిత్త ఉపరమణం. మొదటి లక్షణం సమాధికి, మొదటి లక్షణం చిత్త ఉపరమణం. చిత్తం అంటే మనస్సు, ఉపరమణం అంటే అటు ఇటు వెళ్లకుండా ఒకే స్థితిలో ఉండడం ఉపరమణం. వెనక్కు తీసుకోవడం అంటారు. ఉపరతి అంటే వెనక్కు తీసుకోవడం, అంటే మనస్సు ఎక్కడికి వెళ్లకుండా వెనక్కి తీసుకుంటుంది. నెమలి పింఛను చూసారా, పింఛాన్ని విప్పుతుంది, మళ్ళీ అన్ని రెక్కల్ని తనలోకి తీసుకుంటుంది. అట్లా అన్నమాట. మీరు గొడుగు తీస్తారు, గొడుగు మూస్తారు,
అట్లాగే ఉదాహరణకి చెప్తున్నా, అంతేగాని గొడుగులాగా తెరవడం కాదు. మనకు తెలిసిన ఉదాహరణలు చెప్పుకుంటే మనకు అది తేలికగా అర్థమవుతుందని. ఆ విషయం ఈ విషయం ఇటు అటు వెళ్ళకుండా అలా ఒక విషయంలోనే ఉంటుంది, ఆత్మ విషయంలోనే ఉంటుంది. అది చిత్త ఉపరమణం. రెండవది ఆత్మ దర్శనం, ఆత్మను దర్శించడం. ఈ ఆత్మ దర్శనం అంటే ఆత్మను చూడటం అని కాదు, ఆత్మ నేననే వృత్తిని మనస్సులో చింతన చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు నేను ఈ పుష్పాన్ని చూపిస్తే మీకు ఈ పుష్పాకార వృత్తి వచ్చింది అంటే మీ మనస్సులో ఈ పుష్పము ఆకారము ఆ ఆలోచనలో ఉంది వృత్తి రూపంలో. అదేవిధంగా ఆత్మని గురించిన వృత్తి ఉంటుందన్నమాట. అఖండాకార వృత్తి అంటారు దాన్ని. ఖండము కానటువంటి ఆత్మ అఖండం, ఆకారము లేకపోయినప్పటికీ కూడా అది సత్తు చిత్తుగా నేను ఉన్నాను, ఉనికి ఎరుక అనే తత్వాన్ని నేను అనే ఆలోచన, అది దర్శనం అంటే ఇక్కడ. అంతేగాని పుష్పాన్ని చూసినట్లు ఆత్మని చూశాను అని అనకూడదు. ఆత్మ దర్శనం అని అన్నప్పటికీ కూడా ఇక్కడ దర్శనం అంటే జ్ఞానం. నేను ఉనికి ఎరుకని, ఐ యామ్ కాన్షియస్నెస్. నేను ఉన్నాను, నాకు తెలుసు. నేను ఎలా ఉన్నాను, నాకు ఏమి తెలుసు అనేది అనాత్మ. నాకు ఏది తెలిసినా ఎలా ఉన్నా అవన్నీ కూడా అనాత్మకు సంబంధించినవే. కానీ నేను ఉన్నాను అనేది, నేను అనేది చైతన్యం, ఉన్నాను అనేటటువంటిది సత్యం, సత్. ఈ సత్ చిత్తే కదా ఆత్మ. కనుక నేను అనేది చిత్, ఉన్నాను అనేది సత్. కనుక నేనే సత్తు చిత్తు. ఏమిటి అందులో సందేహమా ఏమన్నా? లేదు కదా. నేను ఉన్నాను, నేను అనేది చిత్, ఉన్నాను అనేది సత్. దీన్ని అచ్చమైన తెలుగులో ఏమన్నాం? సత్తుని ఉనికి అన్నాం. ఉన్నాను అనేదే షార్ట్ ఫామ్లో ఉనికి. తెలుసు అనేటువంటిదే చైతన్యం, ఎరుక. ఎరుక అనేదే తెలుసు అనే పదంలో వాడతాం. నేను ఉన్నాను అని నాకు తెలుసా లేదా? ఏమండి మీరు కుర్చీలో కూర్చున్నారని మీకు తెలుసా లేదా? ఆ తెలుసుకున్నది ఎవరు? యు ఆర్ కాన్షియస్ ఆఫ్. అంటే మీరు కాన్షియస్నెస్ కాకపోతే మీరు కాన్షియస్ ఆఫ్ అని చెప్పగలరా? ఏమండి నేను అన్కాన్షియస్ అండి. అది చెప్పేవాడు కాన్షియస్ అయి ఉంటే కదా అన్కాన్షియస్ అని చెప్పగలుగుతాడు. ఆ కాన్షియస్నెస్సే తెలుసు, ఎరుక అనేది. అది నా స్వరూపం. కనుక నేను స్త్రీగా ఉన్నాను, పురుషుడిగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, ఆఫీసర్గా ఉన్నాను, డాక్టర్గా ఉన్నాను. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. నిద్రపోయేటప్పుడు మీరు డాక్టరా, ఇంజనీరా? మీరు డాక్టరు కాదు, ఇంజనీరు కాదు. మీరు భార్య, భర్త. నిద్రపోయేటప్పుడు భార్య కాదు, భర్త కాదు. కానీ మీరు ఉన్నారా లేదా నిద్రపోయేటప్పుడు? భార్యగాను లేరు, భర్తగాను లేరు, డాక్టర్గాను లేరు, ఇంజనీర్గాను లేరు, దేనిగా లేరు. మీరుగా ఉన్నారు. మీరుగా ఉన్నారు. ఆ ఉన్నారు అన్నదే సత్, ఉనికి. అది మీ నిజస్వరూపం అంటుంది శాస్త్రం. అవును, అదే నా నిజస్వరూపం అని నేను చెప్పాలి. ఢంకా బజాయించి చెప్పాలంటుంటారు చూడ, ఢంకా బజాయించి చెప్పాలంటారు. అంటే ఏమిటి? నిశ్చయ జ్ఞానం, సందేహం లేనటువంటి జ్ఞానం. ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నేను స్త్రీనా కాదా అని సందేహం వస్తుందా? పురుషుడికి నేను పురుషుడినా కాదా అని సందేహం వస్తుందా? అది నిశ్చయమైన జ్ఞానం. అట్లా రావాలి. ఇది కూడా వస్తుందంటారా స్వామిని? ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? శ్రద్ధగా శాస్త్రం చదివితే వస్తుంది. అది తెలియకుండా నేను అయి ఉన్నాను కదండి, అది ఇంకెందుకు శాస్త్రం అంటారా? నేను ఉన్నానని నాకు తెలుసు కదా, ఇంకా శాస్త్రం ఎందుకు? నేను ఉన్నాను, నేను అనేది చిత్ అన్నారు, ఉన్నాను అనేది సత్ అన్నారు. నేను సత్తు చిత్తే కదా, ఇంకెందుకు శాస్త్రం? భగవద్గీత క్లాసు రాను రాను ట్రాఫిక్ పెరుగుతున్నది రోజు రోజుకి. ఎక్కడొస్తాం క్లాసుకి? ట్రాఫిక్ పెరుగుతోంది రోజు రోజుకి, క్లాస్కి ఎక్కడొస్తామండి? ఇవన్నీ ఎందుకు? నేను ఆత్మనే అయి ఉన్నాను కదా అన్నారు. నువ్వు ఆత్మనే అయి ఉన్నప్పటికీ కూడా నీకు శరీర అభిమానం, దేహాభిమానం, మనాభిమానం, దీని మీద వ్యామోహం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ తాదాత్మ్యం ఉన్నది కదా.
అవన్నీ పోవడానికి నువ్వు క్లాసుకి రావాలి. మొహం ఇక్కడే ఉన్నది కదండి, అద్దం ఎందుకండి అని అడుగుతారా? ఏమండి నా మొహం ఇక్కడే ఉన్నది కదా, ఇంకా అద్దం ఎందుకు అని అన్నారా ఎప్పుడన్నా? డ్రెస్సింగ్ టేబుల్ ఎంత పెద్ద అద్దం, తుడిచి తుడిచి మరీ చూసుకుంటుంటారు. ఇక్కడే మొహం ఉంటే అద్దం ఎందుకండి? ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మొహం మనం చూసుకోలేము కనుక, అదేవిధంగా నేను సత్తు చిత్ అయి ఉన్నప్పటికీ కూడా అది నేను అనే నిశ్చయ జ్ఞానం లేకపోవడం వలన శాస్త్రం చదివి తీరాలి. అలా చదివినప్పుడే ఆత్మదర్శనం అంటారు దాన్ని. యత్ర చిత్తం ఉపరమతే, ఇది సమాధి యొక్క మొదటి లక్షణం. మనస్సు ఉపరమతే, ఏ ఆలోచనలు లేకుండా మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మన మనస్సుని ఆపలేదు, మనస్సుని వేరే ఆలోచనల నుంచి మళ్ళించి ఆత్మవైపుకు తిప్పుతున్నాం. ఆత్మచింతన ఉంది, మనస్సు ఆపలేదు. మనం జ్ఞాపకం పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినాలి. ధ్యానం అంటే మనస్సులో ఆలోచనలు రాకుండా ఉండడమే అనుకుంటున్నారు చాలామంది. ధ్యానం అంటే మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం అని ఏ శాస్త్రంలో చెప్పబడిందండి? ఏ శాస్త్రంలో చెప్పబడింది? శాస్త్రంలో చెప్పబడలేదు. ఆ ఆలోచన తప్పు. మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఆత్మ ఆలోచన ఉండాలి, అది విషయం. ఆత్మ ఆలోచన మాత్రమే ఉండాలి ఆ మనస్సులో. ఉంటే ఎలాగైతే నీరు కదలకుండా ఉన్నప్పుడు మన ముఖం కనపడుతుంది. ఈ ఉదాహరణలన్నీ చెప్తారు ధ్యానాలు చేసే వాళ్ళకి, ఇవన్నీ చెప్తుంటారు. నీరు కదలకుండా ఉన్నదనుకోండి, అలలు లేకుండా, అలా చూడండి మీ ముఖం చక్కగా కనపడుతుంది. అద్దం స్పష్టంగా ఉన్నదనుకోండి, తుడిచి పెట్టండి, స్పష్టంగా కనపడుతుంది. అద్దం తుడిచేది ఎందుకండి? స్పష్టంగా ముఖం చూసుకోవడానికి. మనసులో వేరే ఆలోచనలన్నీ లేకుండా చేసింది దేనికోసం? మనసులోని ఆలోచనలన్నీ పోయినాయండి, పోయినాయి. అయితే ఏంటి? అయిపోయింది మెడిటేషన్ అవ్వలే, ఇప్పుడు స్టార్టింగ్. మనసులో ఆలోచనలని, అనవసరమైన ఆలోచనల్ని తీసేసి మనస్సుని ఆత్మ ఆలోచనతో నింపాలి. అది అందుకు మనస్సు. ప్లేట్ అంతా తుడిచి పెట్టుకున్నాం, అన్నం తినే ప్లేటు కడిగి తుడిచి రెడీగా పెట్టుకున్నాం. ఏం చేయాలి? ప్లేటు చూస్తూ కూర్చుంటారా? ప్లేటు చూస్తూ కూర్చుంటే ఆకలి మండిపోతుంది ఇక్కడ కదా. ప్లేటు తుడిచింది దేనికోసం అంటే ఆహార పదార్థాలు వడ్డించడానికి. వడ్డించిన తర్వాత చూస్తూ ఉంటారా? తినడానికి. తిన్న తర్వాత ఆకలి తీరుతుంది, ఆనందం వస్తుంది. అదేవిధంగా మనస్సుని శుద్ధంగా చేసిన తర్వాత రాగ ద్వేష కోపతాపాలు లేకుండా మనస్సును శుద్ధం చేసి ఆ మనస్సులో ఈ ఆత్మచింతనని ఉంచాలి. ఆ స్పష్టమైన మనస్సు, క్రిస్టల్ క్లియర్ మనస్సులో ఆత్మని తెలుసుకునే శక్తి చాలా చాలా సులభంగా, సత్తు చిత్, ఏ ఆలోచన లేకపోతే నేను ఉన్నాను సత్తు చిత్తుగా ఉన్నాను అని చెప్పి ఆ మనస్సుకి అఖండాకార వృత్తి వస్తుంది. అది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేది. చిత్తం నిరుద్ధం చిత్తం యోగ సేవయా ఉపరమతే. యోగ సేవయ అంటే యోగ అనుష్ఠానం ద్వారా, యమనియమాలు పాటించి ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ కూడా అభ్యాసం చేస్తున్నప్పుడు యోగ అనుష్ఠానం ద్వారా, యోగ సేవయా యత్ర నిరుద్ధం మనః చిత్తం ఉపరమతే. ఈ ఉపరమతే అంటే అనాత్మ ఆలోచనలు లేకుండా అని అర్థం. ప్రాపంచికమైన వేరే వేరే ఆలోచనలు కాకుండా ఆ కాస్త ధ్యానం చేసేటప్పుడు మిగతా విషయాలు ఎందుకండి? మిగతా టైంలో ఎట్లాగా ఆలోచిస్తున్నారు కదా, ఆ 10 నిమిషాలు 20 నిమిషాలైనా కనీసం ఆలోచించకుండొచ్చు కదా. అంటే నేను ఆలోచిస్తున్నానండి, అవి వస్తాయి, నేను రమ్మంటే వస్తున్నాయి, పిలవకుండానే వస్తున్నాయి అన్నారు. అవి వాటంతటా వస్తున్నాయి అంటే నువ్వు వాటికి బానిసం అయిపోతున్నావు అని అర్థం కాదు. నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అంటారు చూసారా, ఒక్కొక్కసారి బోర్డు పెడతారు బయట.
ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటారు. నో పర్మిషన్, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా అడ్మిషన్ లేదు. కనుక వచ్చావు అంటే నేను కోర్టులో సూట్ వేస్తాం మీద అన్న. ఇవి తెలుసు కదా. మన మనస్సుని కూడా ఆ విధంగా నేను ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు అరగంట సేపు ధ్యానం చేస్తాను, ఏ ఆలోచనలు బయట నుంచి రావడానికి లేదు అని చెప్పి ఒక బోర్డు పెట్టాలి, మనస్సులో బోర్డు పెట్టాలి. పెట్టి మీరందరూ తర్వాత రండి 30 గంట తర్వాత, ఇప్పుడు మాత్రం వద్దు. అబ్బాయి గురించో అమ్మాయి గురించో ఉద్యోగం గురించో అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ఈ 30 గంట మీ అందరికీ సస్పెన్షన్ అని చెప్పాలి వాళ్ళకి, ఎవరికి ఈ ఆలోచనలన్నిటికీ. 30 గంట వరకు నన్ను డిస్టర్బ్ చేయకూడదు మీరు. అంతేగాని ఇంట్లో వాళ్ళకి కాదు చెప్పడం, ముందు మన మనసుకి మనం చెప్పుకోవాలి. మనం ఏం చెప్తామంటే మనసుకు చెప్పుకోకుండా భార్యతో నేను ధ్యానం చేస్తున్నాను అరవ్వాకు, పిల్లలతో నేను ధ్యానం చేస్తున్నాను గొడవ చేయవాకండిరా అంటుంటాం. వాళ్ళందరినీ పంపించి తలుపులన్నీ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ మనసులో వచ్చే అలజడి అది చేస్తూనే ఉంటుంది. దీన్ని ఆపలేవు నువ్వు. అక్కడ తలుపులు వేసినా కూడా ఇక్కడ తలుపులు వేయాలి నాయన. ముఖ్యంగా ఎత్ర చిత్తం ఉపరమతే, అది అర్థం. ఇది మొదటి లక్షణం, సమాధి లక్షణం మొదటిదే. 2 ఆత్మానం ఆత్మన పశ్యన్. ఆత్మానం ఆత్మన, ఆత్మన అంటే అటువంటి ఏకాగ్రత చిత్తంతో, అటువంటి మనస్సుతో, ఆత్మన నిగ్రహింపబడిన మనస్సుతో, చక్కటి మనస్సుతో, ప్రశాంతమైన మనస్సుతో, ఆత్మన ఆత్మానం పశ్యన్. ఆత్మానం తన ఆత్మస్వరూపాన్ని, ఉనికి ఎరుక, నేను చైతన్య స్వరూపాన్ని, కాన్షియస్నెస్ని, ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ని అనేటటువంటి ఆనంద స్వరూపాన్ని అనేటటువంటి చింతనతో ఆత్మానం పశ్యన్. అంతేగాని ఆత్మని నేను చూస్తాను అనకూడదు. రూపం లేని దాన్ని ఏం చూస్తావు నువ్వు? రూపం ఉన్నదాన్ని సరిగ్గా చూడలేకపోతున్నావు. రూపం లేని దాన్ని ఎట్లా చూస్తామండి? ఏమండి మరి కృష్ణ పరమాత్మ పశ్యన్ అని అన్నారు కదండి. పశ్యన్ అంటే చూడటం కదండి ఆయన అన్నారు, కానీ అది కాదు అర్థం. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదానికి మీరు వ్యతిరేకంగా చెప్తారనమాట. అందుకనే భగవద్గీత అందరూ చెప్పలేరు. పశ్యన్ అంటే ఇంగ్లీష్లో చూడటం, సంస్కృతంలో పశ్యన్ అంటే టు సీ ఇంగ్లీష్లో. ఇప్పుడు పశ్యన్ అనేదానికి డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే ఏమవుతుంది? తీసుకోకూడదు. అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఎవరో చెప్పారట, ఒక అన్నట్ట, ఏమిటయ్యా ఇంటికి కప్పు వేసుకోకుండా ఉన్నావు అన్నట్ట. ఇల్లు కట్టుకొని గోడలన్నీ కట్టాట, కప్పు వేయలే. ఎందుకు కప్పు వేయలేదంటేను, గవర్నమెంట్ అన్నీ వాటికి సీలింగ్ వేస్తున్నదట కదా, అన్ని ఇళ్ల మీద సీలింగ్ వేస్తున్నదని చెప్పన్నాడు. గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ ద సీలింగ్ ఆన్ ఆల్ హౌసెస్ అన్నట్ట. సీలింగ్ అంటే వేరే అర్థం. ఇక్కడ సీలింగ్ అంటే నీ ఇంటికి వచ్చి గవర్నమెంట్ కప్పు వేయదు నాయన. సీలింగ్ అంటే వేరే సీలింగ్. అట్లాగే ఇక్కడ పశ్యన్ అంటే ఆత్మని పశ్యన్ అని కాదు నాయన, ఆత్మను చూసేది కాదు, ఆత్మని తాను అని తెలుసుకుంటాడు. అది ఇక్కడ అర్థం. ఆత్మానం పశ్యన్ 2వ లక్షణం, సమాధికి 2వ లక్షణం ఇది. పరిశుద్ధ అంతఃకరణేన అని అర్థం. ఆత్మన అంటే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంతో, కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం లేనటువంటి మనస్సు, భయం లేనటువంటి మనస్సు, అటువంటి మనస్సు అన్నమాట. చిన్నపిల్లల మనస్సు ఎట్లా ఉంటుంది చూడండి, నిర్మలంగా ఉంటుంది. అటువంటి మనస్సు అన్నమాట. చిన్నపిల్లల మనసులాగా ఉంటే వాడికి ఏం తెలియదు, అజ్ఞానం అది. మనస్సు అట్లా ఉండాలి, కానీ జ్ఞానంతో ఉండాలి. అది అర్థం. అంతే. చిన్నపిల్లల మనస్సు అంటే ఇంకా వాడు ఒంటరికి ఎక్కడ పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు వాడికి. అట్లా అని కాదు అర్థం ఇక్కడ. చిన్నపిల్లలకి ఎలా పరిశుద్ధంగా ఉంటుందో మనసు, వాళ్ళకి రాగం లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, తాపం లేదు. అమ్మ ఎంత తిట్టినా మళ్ళీ వచ్చి అమ్మని కౌగిలించుకుంటాడు. చూసారా? వాడికి ఏమన్నా జ్ఞాపకం ఉంటుందా పిల్లవాడికి? మన మనస్సు అయితే 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు నన్ను అట్లన్నావి పైకనం మనసులో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మర్చిపోవాలి.
అలా మర్చిపోగలిగిన శక్తి మనస్సుకి రావాలి. ఎవరు ఎంత పొరపాటు చేసినా సరే వాడిని క్షమించగలిగేటటువంటి మనస్సు కావాలి. ఎర్ర ఈజ్ హ్యూమన్, తప్పు చేయడం సహజం. మనస్సు అంటున్నది ఒప్పుకోవాకు, ఎంత తప్పు చేశాడు వాళ్ళు, నేను ఎంత బాధ పెట్టారు అంటున్నది మనసు లోపల. అయినా సరే నువ్వు చేయలే, నువ్వు ఎన్ని తప్పులు చేయలేని చెప్పాలి మనసుకి, మనమే చెప్పాలి. లేకపోతే మనసు ఎదురు తిరుగుతుంది. వాడని ఒప్పుకోవాకు, ఆ మనిషి తప్పు చేశాడు అంటుంటుంది మనస్సు. నువ్వు చేయలే, ఎన్ని తప్పులు చేయలేదు అని చెప్తే నోరు మూసుకుంటుంది. చూసారా, దీన్ని నోరు మూయించడం ఎట్లా అనేది తెలుసుకోవాలి ముందు. మన మనస్సుని నోరు మూయించాలి, లేకపోతే మాట్లాడుతూనే ఉంటుంది చాటర్ బాక్స్ లాగా లోపల. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి మనసులోకి. ఆత్మధ్యానం చేయరా అంటే ఫలానప్పుడు ఫలానా మనిషి నన్ను ఈ మాట అన్నాడని చెప్పి ఆలోచిస్తాడు. ఆయన ఫలానా రోజు నన్ను ఇట్లా అన్నాడు, ఎప్పుడు అన్నాడు, 10 సంవత్సరాల క్రిందట. ఏదో అంటే ఏదో పాపం అనుకోకుండా జస్ట్ వచ్చింది ఆ పదం. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని మనం ధ్యానం చేసేటప్పుడు స్పెషల్లీ ఏమండి అదే వస్తుందండి మనస్సులోకి అన్నారు. అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ చూసుకో, అప్పుడు అవతల వాళ్ళ తప్పులు నీకు తెలియవు. అందుకని మన వాళ్ళు అంటారు, 1 వేలు పైకి చూపిస్తుంటే 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అంటారు కదా. ఇది మర్చిపోతాం ఈ విషయం. ఇలా మనస్సుని మనం ట్రైన్ చేయాలి. అది ఆత్మనా పరిశుద్ధ అంతఃకరణేన అని గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. అలా చెయ్యని మనసు ధ్యానానికి పనికి రాదు. పరిశుద్ధ అంతఃకరణేన. రోజు ఇల్లు శుభ్రం చేస్తాం కానీ మనసును శుభ్రం చేయం. ఇల్లు శుభ్రం చేస్తాం, వస్త్రాన్ని శుభ్రం చేసుకుంటుంటాం, గోడలు శుభ్రం చేస్తాం, అన్నీ చేస్తున్నాం కానీ మనసు మాత్రం చూస్తే భయంకరంగా ఉంటుంది. కనపడదు కానీ ఎవరికి మన మనస్సు బతికిపోయినాం. లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈ మనస్సు కనుక బయట పెడితే అబ్బా తట్టుకోలేరు ఎవరు. తెలియకుండానే లోపల ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో ద్వేషభావాలను, ఎన్నో ఈర్ష్య అసూయకు సంబంధించిన వస్తూ ఉంటే ఆ మనస్సుని పట్టించుకోకుండా ఏమిటో అన్నీ శుభ్రం చేస్తుంటావు కానీ దీన్ని చెయ్యవే. జపం చేయొచ్చుగా, జపం చేస్తే శుద్ధపడుతుంది. భగవన్ నామం చెప్తే శుద్ధపడుతుంది. భజన చేస్తే శుద్ధపడుతుంది. ఎందుకు చెయ్యవు? భగవంతుడి గురించి విను, స్తోత్రాలు విను, శుద్ధపడుతుంది. ఏం చేస్తున్నాం మనం? పొద్దున ఒక సీరియల్, సాయంత్రం ఒక సీరియల్ చూస్తాం, సినిమా చూస్తాం. ఎట్లా శుద్ధపడుతుంది? అందుకని ఆత్మనా పరిశుద్ధ అంతఃకరణేన ఆత్మానం పశ్యన్. అప్పుడేమిటి? 3వ లక్షణం తుష్యతి. ఆత్మ ఆనంద స్వరూపం కనుక శుద్ధమైన మనస్సు ఆత్మయందు లయించినప్పుడు న్యాచురల్గా, సాధారణంగా, సహజంగానే ఆత్మని తుష్యతి. తన ఆత్మయందు తానే రమిస్తూ ఉంటుంది. తుష్యతి సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని అర్థం. తుష్యతి. ఆ ఆత్మ ఆనంద స్వరూపము కనుక ఆ ఆనంద స్వరూపమునందే ఆనందంగా ఉంటుంది మనస్సు. అది జ్ఞాని మనస్సు ఎప్పుడూ ఆత్మానందంలో ఉంటుంది. భజన పాడతాం, ఆత్మారామ ఆనంద రమణ. ఆ మనస్సు ఇక్కడ చూడండి, ఆత్మన ఆత్మానం. ఆత్మన అంటే మనస్సు, ఆత్మానం అంటే చైతన్యం, ఆత్మస్వరూపం. అందుకని దీనికి ట్రాన్స్లేషన్ ఎప్పుడు చెప్తారు? ఆత్మే కదండి, ఇది కూడా ఆత్మ, అది ఆత్మ. ఏమిటండి ఆత్మన ఆత్మానం? ఆత్మన ఆత్మానం పశ్యన్ తుష్యతి అన్నాడు. ఆత్మని ఆత్మయందు దర్శించి సంతోషంగా ఉంటాడట. ఆత్మనందు ఆత్మని దర్శించడం ఏమిటి? అది ఎట్లా కుదురుతుంది అసలు? చెప్పండి మీరే. అది లిటరల్గా తీసుకున్నారనుకోండి, ఆత్మయందు ఆత్మని దర్శించడమా? అందుకనే గురుముఖంగా చదవమనేది భగవద్గీత. అది ఆత్మ, ఇది ఆత్మ. ఆత్మయందు ఆత్మని దర్శించడం అంటే ఆత్మయందు ఆత్మని ఎలా దర్శిస్తావు? ఇల్లాజికల్ కదా. కనుక శుద్ధమైన మనస్సునందు ఆత్మన, ఆ మనసు చేత ఆత్మానం ద్వితీయ విభక్తి, ఆత్మన అనేది తృతీయ విభక్తి. అంటే విభక్తిలోకి వెళ్ళారేంటి? అసలే సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉంటే గ్రామర్ ఏమిటండి మధ్యలో? చెప్పి తీరాలి మరి. ఇక్కడ ఆత్మన అంటే తృతీయ విభక్తి. మనస్సు చేత. ఎటువంటి మనస్సు? కోతి లాంటి మనస్సా? పరిశుద్ధ అంతఃకరణేన, శుద్ధమైన మనస్సు చేత. సరే,
ఏం చేయాలి ఆ శుద్ధమైన మనసుతో? ఆత్మానం, ఆత్మను, ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆత్మను. ఎటువంటి ఆత్మ? సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఉనికి ఎరుక అనేటటువంటి అనంత స్వరూపమైన ఆత్మను పశ్యన్, చూసి అంటే తెలుసుకొని, అఖండాకార వృత్తితో మనస్సులో ఉండి తుష్యతి, సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు? ఎల్లప్పుడు. అలా ధ్యానం చేసి ఆత్మయందు ఒకసారి అలవాటు పడితే ఆహా ఈ ఆనందం ఎప్పుడూ ఉండాలని చెప్పి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అది వచ్చే పోయే ఆనందం కాదు, ఆయారాం గయారాం ఆనందం కాదు, అది ఎప్పుడూ ఆనందంగానే. వచ్చే పోయే ఆనందం మనకెందుకు? అది సీరియల్ చూస్తేనే వస్తుంది, సినిమా చూస్తే వస్తుంది, క్రికెట్ మ్యాచ్ చూస్తే వస్తుంది. దానికోసం ఇంత కష్టపడి ధ్యానం చేయాలా ఏమిటి? ఆత్మధ్యానంలో ఆత్మయందు లయిస్తే వచ్చిపోయే ఆనందం కాదు. ఇక్కడ ఆత్మని తుష్యతి, ఆత్మయందు సంతోషంగా తన ఆత్మస్వరూపమునందే ఉంటాడు. అది అర్థం. తర్వాత శ్లోకం 21. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్రి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. మరొక 2 లక్షణాలు చెప్తున్నారు సమాధికి ఇక్కడ. మొదటిది చిత్త ఉపరమణం చెప్పారు, 2 ఆత్మ దర్శనం చెప్పారు. ఇప్పుడు ఆత్యంతిక సుఖం మూడవది. ఎక్కడైతే ఆత్యంతిక సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావో అది సమాధి అని అర్థం. ఆత్యంతిక సుఖం. 4వ డెఫినేషన్ ఏంటంటే తత్వనిష్ట. ఈ 2 చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆత్యంతికం సుఖం యత్ తత్, ఏదైతే ఆత్యంతికం అంటే అంతము లేనటువంటిది ఆత్యంతికం. ఆత్యంతికం అనంతం సుఖం అని అర్థం. ఆత్యంతికం సుఖం అబ్సల్యూట్ లిమిట్లెస్ అంటారు. అబ్సల్యూట్ లిమిట్లెస్ ఫుల్ఫిల్మెంట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఆత్యంతిక సుఖం అంటే ఎప్పుడూ నశించనటువంటి సుఖం, స్వరూప ఆనందం అంటారు. దేని వలన వచ్చినది కాదది, అది ఆనందం. అటువంటి ఆనందాన్ని ఆత్యంతిక సుఖం. ఈ సుఖం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇది అతీంద్రియం కానీ బుద్ధిగ్రాహ్యం, బుద్ధి ద్వారా గ్రహించవలసినటువంటిది. ఇది ఇంద్రియాలకు కనిపించేది కాదు. అందుకని ఇందాక పశ్యన్ అన్నారప్పుడు జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు అందుకని ఈ శ్లోకం తెలుసుంటే ఆ శ్లోకంలో అట్లా చెప్పడు. పశ్యన్ అన్నారని కదా కృష్ణ పరమాత్మకు తెలుసు, వీళ్ళందరూ తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తారని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు చూసారా? అతీంద్రియం అన్నారు. ఇక్కడ అతీంద్రియం అనగానే అక్కడ ఇంక పశ్యన్ అనే దానికి మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక చూశాను అన్నావంటే పిచ్చివాడా నేను అతీంద్రియం అని చెప్పబోతున్నాను జాగ్రత్త అంటున్నారు కృష్ణ పరమాత్మ. అర్థమైందా? అందుకని ఎవరైనా సరే ఆత్మని మేము చూసాము, ఆత్మని దర్శించాము అని అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు తప్పు. అతీంద్రియం అన్నారు. ఇంద్రియ అగోచరం అన్నాడు. ఏమిటయ్యా ఇంద్రియ అగోచరం అంటావు? ఇందాకన్నావు ఆత్మనా పశ్యత పశ్యన్ అన్నావు కదా అంటేను అది పశ్యన్ కాదు, అది ఇంద్రియాలకు కనపడేది కాదు చూడడానికి. బుద్ధిగ్రాహ్యం అన్నాడు. బుద్ధితో చూస్తారా? బుద్ధితో తెలుసుకుంటారండి, బుద్ధితో తెలుసుకుంటారు. అది బుద్ధిగ్రాహ్యం అంటే నీ యొక్క బుద్ధిలో ఈ జ్ఞానం చోటు చేసుకుంటుంది అని అర్థం. బుద్ధిగ్రాహ్యం కానీ అతీంద్రియం, ఇంద్రియాలకి కళ్ళు ముక్కు చెవులకి అందేది కాదు. ఈవెన్ మనస్సు కూడా అంతఃకరణం, అంతరింద్రియం, మనస్సుకు కూడా అందేది కాదు. ఇది ఆత్మ అని మనస్సు ఇలా చూడదు, ఎందుకంటే దానికి రూపం లేదు. శుద్ధమైన మనస్సు ద్వారా ఆ బుద్ధిలో ఈ వృత్తి ఏర్పడుతుంది, అది బుద్ధిగ్రాహ్యం. ఇప్పుడు ఈ పుష్పము చామంతి పుష్పం అని చెప్పి ఈ జ్ఞానం ఎక్కడొచ్చిందండి? పుష్పజ్ఞానం ఎక్కడొస్తుంది?
పుష్పంలోనే వస్తుంది, బుద్ధిలో వస్తుంది. అవునా? క్లిప్పు జ్ఞానం ఎక్కడ వస్తుంది? క్లిప్పులో రాదు, బుద్ధిలో వస్తుంది. ఆత్మజ్ఞానం ఎక్కడ వస్తుంది? ఆత్మలో వస్తుందండి అన్నాడు. ఆత్మజ్ఞానం కూడా బుద్ధిలోనే రావాలి. ఎవరు చెప్పారండి? కృష్ణ పరమాత్మ చెప్పారు. ఎక్కడ చెప్పారండి? 6వ అధ్యాయంలో చెప్పారు. 6వ అధ్యాయంలో ఏ శ్లోకంలో చెప్పారండి? 21వ శ్లోకంలో. 21 20వ శ్లోకంలో చెప్పారు. ఎందుకు చెప్పిస్తున్నానంటే మళ్ళీ మీకు ఎప్పుడు గుర్తుండాలి. అది బుద్ధిగ్రాహ్యం అంటే అర్థం ఇక్కడ. అందుకని నేను ఆత్మను అనేటువంటిది జ్ఞానం. అర్థమైందా? ఆ జ్ఞానం వృత్తి అది. ఇప్పుడు ఈ పుష్పం అనేది వృత్తి మనసులో ఉందా లేదా? ఉందా? ఆత్మానం పశ్యతి అంటే ఆ ఆత్మాకార వృత్తి, సత్తు చిత్తు నేను అనే వృత్తి ఆ బుద్ధిలో చోటు చేసుకొని ఆ వృత్తి అలా ఉంటుంది. ఆలోచన వృత్తి అంటే ఇట్లా పుష్పజ్ఞానం వచ్చినట్లుగానే ఆత్మ నేను అనే జ్ఞానం వస్తుంది. ఇక్కడ మాత్రం పుష్పం బయట ఉన్నది, ఆత్మ బయట లేదు కనుక అది నేనే కనుక నేనే ఆత్మ అనే జ్ఞానం వస్తుంది. అలా ధ్యానం చేయాలి. ఎప్పుడు? ఒక చోట కూర్చొని ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట కూర్చొని ఆత్మధ్యానం చేయాలి. ఇలా చేయాలి. సత్తు చిత్తు. నేను ఎవరిని? నేను సత్తు చిత్తు. సత్ అంటే ఏమిటి? ఉనికి. చిత్ అంటే ఏమిటి? ఎరుక. నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు, నేను ఉన్నానని నాకు ఎరుక ఉన్నది కనుక నేనే ఆత్మ చైతన్యాన్ని అనేటటువంటి నిష్ఠ రావాలి. అది తత్వనిష్ఠ అంటే. ఆ విషయం చెప్పారు ఇక్కడ. ఆత్యంతిక సుఖం అనేది సమాధి లక్షణం. అది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఎత్ర వేత్తి, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో తత్వతః నచ్చలతి, ఈ తత్వాన్నించి అంటే ఈ సత్యాన్నించి, పరమ సత్యాన్నించి అతను చలించడు. నచ్చలతి, అది తత్వనిష్ఠ అనేది సమాధి. యోగ సమాధి వాళ్ళు చెప్పే సమాధి వేరే, మన వేదాంతంలో చెప్పే సమాధి వేరు. అర్థమైందా? మిగతా 3 ఇంకా లక్షణాలు ఉన్నాయి, సమాధి లక్షణాలు. అవి వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.